ఈ మధ్య కొంతమంది సీనియర్ హీరోలకి సెట్ అయ్యే హీరోయిన్లు దొరకటం లేదు. దాంతో 20 ఏళ్లు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతోనే స్టెప్పులు వేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు హీరోయిన్లు. మరి అంత గ్యాప్ ఉంటే తండ్రి కూతుళ్ళలా ఉన్నారుగా అంటుంటే ఏం పర్లేదంటున్నారు. మరి ఇలా ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్స్ ఏంటి? హీరో హీరోయిన్ల జోడీ కరెక్ట్ గా ఉంటేనే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్ కి నచ్చుతుంది. కానీ ఏజ్డ్ హీరో యంగ్ హీరోయిన్ అయితే ఆ కాంబినేషన్స్ నెటిజన్స్ నోటికి పనిపెడుతుంది. సోషల్ మీడియాలో అనవసరమైన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతుంది. అయినా సరే ఈ మధ్య ఏజ్ గ్యాప్ కాంబినేషన్స్ ఎక్కువైపోతున్నాయి. వీటిలో చిరంజీవి నయనతార జంట కూడా ఉంది. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ ప్రసాద్ సినిమాలో 70 ఏళ్లు చిరంజీవికి తనకంటే 30 ఏళ్లు చిన్నదైన నయనతారతో రొమాన్స్ సెట్ చేశారు. ఏజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరి గ్రేస్ కెమిస్ట్రీ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. త్రిష ఈ మధ్య సీనియర్ హీరోలకి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఆప్షన్ అయిపోయింది. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వాంభర మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. చిరంజీవికి త్రిషకి కూడా దాదాపుగా 30 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే గతంలోనే ఈ కాంబినేషన్ స్టాలిన్ మూవీ చేయడంతో చిరు త్రిష మధ్య ఏజ్ గ్యాప్ పెద్దగా చూడడం లేదు జనాలు. వెంకటేష్ కూడా ఈ మధ్య ఏజ్ గ్యాప్ హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ తన వయసులో సగం ఉన్నవాళ్లు. ఇప్పుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ చేస్తున్న సినిమాలో కూడా 64 ఏళ్ల వెంకటేష్ కి 32 ఏళ్ల శ్రీనిధి శెట్టిని పెయిర్ గా సెట్ చేశారు. ఇలా ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఏజ్ గ్యాప్ తో రొమాన్స్ చేయబోతున్నారు ఈ జంట. సీనియర్ హీరోలతో స్పెషల్లీ బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా సెట్ అయిపోయింది ప్రగ్యా జైస్వాల్. 29 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ తనకంటే దాదాపు 35 ఏళ్లు పెద్దవాడైన బాలయ్యతో ఇప్పటికే 4 సినిమాలు యాక్ట్ చేసింది. అఖండాలో వీరిద్దరి కెమిస్ట్రీకి కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డంతో అదే కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు బాలయ్య. ఏజ్ గ్యాప్ ఉందని ఒకవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నా, మరోవైపు అదే కాంబినేషన్ ని వాంటెడ్లీ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కసారి హిట్ అయిన కాంబినేషన్ మీద హీరో హీరోయిన్లు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న శ్రీలీలే కావాలి అనుకుంటున్నారు అందరూ. దాంతో హీరోలతో ఏజ్ గ్యాప్ గట్టిగా కనిపిస్తుంది శ్రీలీలకి. తెలుగులో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన రవితేజ శ్రీలీల మాస్ జాతరలో మరోసారి నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 35 ఏళ్లు. రవితేజ వయసు 57 అయితే శ్రీలీలకి జస్ట్ 23 మాత్రమే. అసలు ఏజ్ గ్యాప్ బాగా ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారంటూ ఈ మధ్య బాగా హైలైట్ అవుతుంది రవితేజ. అటు సీనియర్ కి ఇటు మిడ్ రేంజ్ హీరో కేటగిరీకి మధ్యలో రవితేజ కనిపించడంతో హీరోయిన్ల కోసం బాగా వెతకాల్సి వస్తుంది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 76వ సినిమాలో హీరోయిన్ గా 29 ఏళ్ల ఆషికా రంగనాథ్ ని సెట్ చేశారు టీం. ఈ జంట మధ్య కూడా దాదాపు 30 ఏళ్ల గ్యాప్ ఉంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. 53 ఏళ్ల పవన్ కళ్యాణ్ 23 ఏళ్ల శ్రీలీల కాంబినేషన్ కి ఏజ్ గ్యాప్ 30 ఇయర్స్ కనిపిస్తున్నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం, కొత్త కాంబినేషన్ సెర్చ్ చేయడం కోసం తప్పడం లేదంటున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. రాశికి పవన్ కళ్యాణ్ కి కూడా 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. లేటెస్ట్ గా యంగ్ సెన్సేషన్ మమితా బైజు సూర్యకి జంటగా నటిస్తుంది. ప్రేమలు సినిమాతో సౌత్ మొత్తం హాట్ ఫేవరెట్ అయిన 23 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ తనకంటే వయసులో 27 ఏళ్లు పెద్దవాడైన సూర్యకి హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఆ మధ్య చర్చ జరిగింది. అయితే అది టీం అంతగా పట్టించుకోకపోవడంతో వైరల్ కాలేదు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్ లో.